అలా పెద్ద ఎత్తున గట్టి అంటే దాన్ని ఎలా అంటే ఇక ఎవరు దోషులు ఎవరు ఉన్నారో అందరూ కూడా పట్టుకొచ్చి న్యాయస్థానం ముందు నిలబెట్టే కార్యక్రమం చేశారు. ఈరోజు దాదాపుగా 14 నెలలు ఆయన అక్కడ ఉన్నా కూడా ప్రభాకర్ గారు ఆయన తీసుకొచ్చి ఈరోజు ఇంటెలిజెన్స్ ద్వారా కావచ్చు, అదేవిధంగా ఇంటర్పోల్ ద్వారా కూడా కావచ్చు తీసుకొచ్చి ఆయన మొత్తానికైతే హైదరాబాద్లో ఈరోజు ఆఫీస్లో నిలబెట్టారు, సిట్ ఆఫీస్లో. ఏంటి సార్ అంటే నిజంగానే ఫోన్ ట్యాపింగే జరగలేదనే బీఆర్ఎస్ వాదనని మీరు ఏ విధంగా సమర్థిస్తారు? మంచి టాపిక్ గురించి ఈరోజు డిస్కషన్ పెట్టిండ్రు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యవహారాన్ని అనేది ఏంటంటే ఇక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు అనే అభియోగం ఎవరి మీద వచ్చింది? పోలీస్ డిపార్ట్మెంట్. అవును, ప్రైవేట్ వ్యక్తుల మీద కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ మీద వచ్చింది. పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేసిన వాళ్ళు ఎవరంటే పోలీస్ డిపార్ట్మెంట్, మళ్ళీ అది ఉన్నతాధికారులు. ఇంకోటి వాళ్ళ యొక్క యాక్టివిటీస్ను ఎట్లా మూవ్ చేసిండ్రు అనే విషయాన్ని కూడా మనం గమనిస్తే రెండోసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మునుగోడు దుబ్బాక ఎన్నికలు కూడా రెండోసారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కదా అయింది. దుబ్బాక ఎన్నిక మునుగోడు. అయితే రెండోసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు అవినీతికి తెరలేపుతున్నారు. అట్ ద సేమ్ టైం ప్రభుత్వాన్ని మనం తప్పులు చేయబోతున్నాం, ఆ తప్పులను ఎవరైనా పసిగట్టి మన ప్రభుత్వానికి ఇరకాటం చేస్తారేమో కనుక మనం జాగ్రత్త పడదామని చెప్పేసి అని జాగ్రత్త మొదలుపెట్టారు. దాంట్లో భాగంగానే ఒకటే కులానికి సంబంధించుకున్న వాళ్ళు ఇక్కడ ఎవరెవరంటే నెంబర్ 1 ప్రభాకర్ రావు, తర్వాత ప్రణీత్ రావు ఒకడు, శ్రవణ్ కుమార్, తర్వాత శ్రావణ్ రావు, ఆ తర్వాత భుజంగ్ రావు, ఆ తర్వాత తిరుపతి అన్న ఉరఫ్ తిరుపతి రావు, అంతా రావులే, ఆ తర్వాత రాధాకిషన్. అంటే కేసీఆర్ గారు ప్రత్యేకంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించుకున్న వాళ్ళ కులపోలను ఒకే సామాజిక వర్గానికి సంబంధించుకున్న వాళ్ళను మరీ ఏరికోరి అతడు చెప్పాడంట క్లియర్గా మన కులానికి సంబంధించుకున్న వాళ్ళే ఏ హోదాల్లో ఉన్నారో మనకు చాలా దగ్గటి వాళ్ళుగా ఉండి ఒక ఇంపార్టెంట్ పని మీకు అప్పచెప్తున్నాను, వెరీ టాప్ సీక్రెట్ ఇదని చెప్పేసి అని కేసీఆర్ గారే వీళ్ళందరినీ ఒక టీముగా ఏర్పాటు చేసి ఒకే సామాజిక వర్గం, మళ్ళీ ఇంకా దాంట్లో వేరే వాళ్ళని ఎవరిని పెట్టలే, ఓన్లీ వన్ ఒకే సామాజిక వర్గానికి సంబంధించుకున్న వాళ్ళని పెట్టి వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా క్లియర్గా. ఈ ప్రణీత్ రావు అనేట ఆయన నల్గొండ జిల్లాలో పనిచేస్తున్నాడు. వీళ్ళందరినీ కూడా అరే మిమ్మల్ని అందరినీ సారు మన పెద్ద ఆయన చెప్పిండు, మనం అందరూ ఒక ఇంపార్టెంట్ కార్యక్రమం చేసేందుకు మన భుజస్కంధాల మీద పెడుతున్నాడు, దాన్ని మనం నెరవేర్చాలి, మన ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి, మన వాళ్ళని కాపాడుకోవాలి, మన ప్రభుత్వం మన కుల ప్రభుత్వం ఇది, దీన్ని కాపాడుకోవాలని చెప్పేసి అని చాలా స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఎవరికి? ప్రభాకర్ రావు. కనుకనే ప్రభాకర్ రావు వీళ్ళందరినీ కూడా ఏర్కుండు, అందరినీ అతనికి అనుగుణంగా ఉండి వాళ్ళందరినీ ఎక్కడెక్కడ ఉన్నారని చెప్పేసి అని వీళ్ళందరినీ ఏరుకున్నారు. వీళ్ళు ఏరి ఒక టీమ్గా తయారు చేశారు. వీళ్ళకి అప్పచెప్పిన పని ఏందయ్యా అంటే టోటల్గా ఈ రాష్ట్రంలో ఎవరెవరి ఫోన్ నెంబర్స్ వాళ్ళు సేకరించి వాళ్ళతో ఉంటాయి ఫోన్ నెంబర్స్, ఈ ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా వీళ్ళకి ఇచ్చారు. కీలక వ్యక్తులందరూ ఇచ్చి వీళ్ళను మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు. వీళ్ళు తెప్పించిన మరి ఏవైతే ఉన్నాయో అవి ఆ అవి ఆ సామాగ్రి అది వాస్తవానికి కొనారంట ఇవ్వరంట, అసలు పర్మిషన్ ఇవ్వరంట. ఏదో దేశం నుంచి తెప్పించారు, ఏదో దేశం నుంచి తెప్పించారు. ఇది ఏ దేశం? దేశం మన జపాన్ దేశం ఏదో దేశం అంట, ఆస్ట్రేలియా, అక్కడ నుంచి తెప్పించారు. ఇజ్రాయెల్ నుంచి కూడా అతని పేరు కూడా చెప్పిండ్రు, మనం కొత్తగా ఏం చెప్పట్లేదు. ఆయన పేరు నవీన్ రావు డబ్బులు పెట్టి కొన్నాడు. ఆ తర్వాత ఇది కొని ఈ టీం ఈ వరకు నడుస్తున్నాగా మళ్ళీ కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అడిగారు, ఆ యంత్రాలను వాళ్ళు కూడా కొన్నారు, ఎమ్మెల్యేస్ కూడా ఇచ్చారు. చాలామంది ఎమ్మెల్యేలు కూడా వీటిని పెట్టుకొని ఇవి దాదాపుగా 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో పనిచేస్తాయంటే, 2-3 కిలోమీటర్ల వరకు పనిచేస్తాయంటే. అంటే ఈ 2-3 కిలోమీటర్ల దూరంలో ఈ ఫోన్లు ఏం మాట్లాడుకుంటే అవి వీళ్ళకి వినపడుతుంటాయి. వీళ్ళకి వినపడుతుంటాయి అంటే అది నేను కావచ్చు, నీవు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. దాంట్లో
కుటుంబంలో ఏమన్నా ఇబ్బందులు ఉండి కుటుంబాలనే కూల్చివేయాలని కుట్ర చేస్తున్నారా ఇట్లా ఎందుకంటే కుటుంబం కూడా కేసీఆర్ కుటుంబం కూడా అభద్రతా భావంతో ఉంది ఈడ. ఎందుకొరకు ఇట్లా సంతోష్ రావు ఉన్నాడు, ఇప్పుడు మన కవిత గారు ఉన్నారు, తర్వాత కేటీఆర్ ఉన్నారు, ఆ తర్వాత హరీష్ రావు ఉన్నారు. వీళ్ళు కూడా ఈ ప్రభుత్వాన్ని ఎక్కడైనా కూలుస్తారేమో అని చెప్పేసి వీళ్ళ నెంబర్లను కూడా ట్యాపింగ్ చేయొచ్చు. ముఖ్యంగా హరీష్ రావు గారి అయితే పేరు బాగా బయటకి అదొకటి తినండి. కేటీఆర్ గారి భార్య నెంబర్ కూడా ట్యాపింగ్ అయింది. అంటే వీళ్ళు అసలు ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఇప్పుడు మన నోటి నుంచి అనొద్దు కానీ ఏమన్నా కూడా వ్యక్తిగతమైన స్వేచ్ఛాయుతమైన వాదనలు మాట్లాడుకోవడానికి కూడా అవి కూడా పర్సనల్గా ఈయన దౌర్భాగ్యమైన పరిస్థితి చర్య ఇది. అంటే బెడ్రూమ్లో భార్య భర్తలు మాట్లాడుకునేది కూడా వినే సంస్కృతి ఇది. అంటే ఇంత సంస్కృతికి ఎందుకు దిగజారిండ్రు? ఏం పోయే కాలం వచ్చింది? ఏం అవసరం ఇందులో? అంటే ఒక చెడును చేయడం కోసం చేస్తున్నప్పుడు కొన్ని మంచి అంటే కుటుంబ వ్యవహారాలు కూడా బజారుకు వచ్చే పరిస్థితులు వస్తాయి. ఇక్కడ ఎక్కడనే ఆగదు కదా ఇది. అట్లా దీన్ని వీళ్ళు మొట్టమొదటి ప్రయోగం చేసింది దుబ్బాక అంశంలో. దుబ్బాక నియోజకవర్గంలో దీన్ని ముందు స్టార్ట్ చేశారు. అప్పుడు మన రఘునందన్ రావు గారి డబ్బులు ఏదో పట్టుబడ్డాయి. ఈ మన వివేక్ వెంకట స్వామి ఎవరో పంపిస్తున్నారు అని చెప్పేసి 2 కోట్లు 3 కోట్లు 2 కోట్లు 3 కోట్లు కాదు, వివేక్ వెంకట స్వామి దాదాపు 200 కోట్లు పంపించారని అది పట్టుబడ్డాయి. అప్పుడు బయటకు వచ్చింది. అంటే ఇవి ఎట్లా చేసింది లేకంటే ఇదే ఫోన్ ట్యాపింగ్ వల్ల ఈ ఫోన్ అయితే ఏమని సపోజ్కు రవి నాకు మీరు ఎలక్షన్ ఫండ్ కింద ఎంత సాయం చేయండి అని అంటే అది వాళ్ళకి వినపడుతుంది. వీళ్ళు మొత్తం రికార్డ్ చేసుకొని రవి దగ్గరకు వచ్చేసి రవి ఎట్టకెళ్ళి వస్తుందని చెప్పేసి అని ప్లానింగ్. ఇంకోటి స్పెషల్ ఇంటెలిజెన్స్ అనేటోళ్ళకు యూనిఫామ్ ఉండదు, సివిల్గా ఉంటారు. వీళ్ళు సివిల్గా ఉండి వీళ్ళది ఎక్కడైనా సరే వీళ్ళు తిరుగుతుంటారు, ఏడైనా కానీ ఎవరు కూడా గుర్తుపట్టరు వీళ్ళని. ఆ రకంగా ఉంటుంది పరిస్థితి. అయితే ఇప్పుడు మనకు తొలి వెలుగు రఘు అనుకుంటా కదా, ఆ పిల్లగాని వచ్చి అన్న కూరగాయలు కొనుక్కుంటుంటే ఎత్తుకొని పోయి జీవులు వేసుకొని జర్నలిస్టు రఘును. అంటే ఇట్లా ఉంటుంది. ఎవడు వచ్చేది ఎవడు పోలీసో ఎవడేందో అని కూడా తెలియని పరిస్థితి. అతని పాటు కూడా టాపింగ్ ఎస్ ఇవన్నీ ఉన్నాయి ఇందులో. అంటే ఈ ప్రతిది కూడా అంటే ఒక ఇంటెలిజెన్స్ విలేకరులది, రకరకాల డిపార్ట్మెంట్లది, రకరకాల వ్యాపారవేత్తలది, రకరకాల సినీ ప్రముఖులది, సినిమా హీరోయిన్లది, సినిమా మన కూడా ఆఖరికి. ఇంకోటి ఏం చేసిరు తెలుసా? వీళ్ళు 40 ఫండ్కి కొంతమంది వ్యక్తులతో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో మీరు ఇంకోటి వ్యాపారాలు, గోల్డ్ వ్యాపారం, వజ్రాల వ్యాపారం, నల్ల వ్యాపారం చేస్తూ మాట్లాడుకుంటారు చూడండి. వాటిని కూడా ట్యాప్ చేసి నీకు నల్లధనం 200 కోట్లు వచ్చింది, ఆ 200 కోట్ల రూపాయల్లో మీరు పార్టీకి 100 కోట్ల రూపాయలు పంపండి డిమాండ్. వీళ్ళే ఎవరు చెప్పితో అడిగేతోళ్ళు ఎవరు? వీళ్ళే మళ్ళీ ఆయన ద్వారా వీళ్ళ చేత అడిగించడం అంతే కదా. పోలీస్ డిపార్ట్మెంట్తో అంటే ఒక ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని రక్షించే శాఖతో నుంచి ఈ పని చేయించడం, ఫండ్ను ఒకవైపు జమ చేసుకోవడం ఎలక్షన్స్ ఖర్చుల కోసం. అంటే ఎట్లా ఇప్పుడు సపోజ్ రవి ఏదో బిజినెస్ చేస్తున్నాడు, తన దగ్గర నీ నల్లధనం ఉన్నది అంటే అప్పుడు వాళ్ళ దగ్గర ఫోన్ చేసి వచ్చి దగ్గరకు వచ్చి నీ మీద నువ్వు రాత్రి పలానా వ్యక్తి దగ్గర మాట్లాడినావు, 200 కోట్లు వచ్చినాయి, ఇది నేను సీజ్ చేసేస్తావు, లేకపోతే 50 కోట్లు నువ్వు ఉంచుకో, 50 మాకి 100 పార్టీకి. ఇట్లా వీళ్ళు కూడా వెనకేసుకున్నారు. వీళ్ళు కూడా అంటే ప్రభుత్వానికి ఎమ్మెల్యేస్కు ప్రభుత్వాన్ని కాపాడడంలో ప్రతిపక్షాల ఫోన్లను, అదే రకంగా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లను, వాళ్ళ మంత్రుల ఫోన్లను వీటన్నిటి చేస్తూ ప్రైవేటు వ్యక్తుల యొక్క జీవితాల్లోకి కూడా వెళ్ళి వాటిని సేకరించుకొని వాళ్ళ కోరికలు కూడా తీర్చుకున్న సంఘటనలు ఉన్నాయట ఇందులో. నువ్వు ఫలాని హీరోతో మాట్లాడినావు ఇట్లా, లేకపోతే ఫలానా ఆయనతో నువ్వు ఇట్లా మాట్లాడినా మీ భర్తకు తెలుస్తా చూడు ఈ కథ అని చెప్పేసి అని బెదిరియడాలు, బ్లాక్మెయిల్ చేయడాలు, ఇంకా ఏమైనా వెళ్తాయి సార్. ఇది ఇప్పుడు ఒక నేరాన్ని తెలుసుకోవడం కోసం జరుగుతున్న సంఘటనలు ఇవి. దీంట్లో మంచి వింటారు, చెడు వింటారు. చెడు విన్న కాడ లబ్ధి పొందడం కోసం, మంచి ఉన్న కాడనేమో ఏదో పట్టించుకోకుండా వదిలేయడం, ఈ రకమైన సంఘటనలు చేసి వీళ్ళు మునుగోడు ఎలక్షన్స్లలో పైసలు పట్టుకున్నారు. ఆ డబ్బులను వాళ్ళతో నుంచి వీళ్ళ బండల సెరవేసిరు. స్పెషల్ ఇంటెలిజెన్స్ వాళ్ళతో డబ్బులు పెట్టి క్యాండిడేట్ నిలబెట్టే క్యాండిడేట్లకు వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు పంపించారు. పార్టీ ఫండ్ను కూడా గ్యాదరింగ్ చేసి పరిణప్ప చెప్పిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్కి
రైట్ రైట్. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్కి ఈ కార్యక్రమాన్ని అప్పచెప్పి ఈ ప్రభాకర్ రావు సో అండ్ సో ఒకే సామాజిక వర్గానికి సంబంధించుకున్న వీళ్ళంతా అయిపోయిన తర్వాత మూడోసారి గవర్నమెంట్ రప్పేయడం కోసం వీళ్ళతో ఫండ్ సేకరించి మూడోసారి గవర్నమెంట్ తెచ్చుకోవడం కోసం అందరినీ మొత్తం ట్యాపింగ్ చేసి పడేసి చివరికి రేవంత్ రెడ్డి గారి ఇంటి పక్కనే ఒక ఆఫీసే ఓపెన్ చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరి నెంబర్లను ఎవరెవరికి రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేస్తున్నాడు, టీఆర్ఎస్ నాయకులకు ఎవరెవరికి ఫోన్లు చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ తమ్ముళ్ళవి వాళ్ళకి దగ్గటి బంధువులు అందరివి కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిన తర్వాత మన ఈ ఎగ్జిస్టింగ్ పోల్స్ నవంబర్ ఎలక్షన్ ఓటింగ్ అయిపోయిన వెంబడే ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని చెప్పేసి అని మెసేజ్ పెట్టుకొచ్చిందో వెంటనే ప్రభాకర్ రావు రాజీనామా అదే సాయంత్రం 8 గంటలకి హార్డ్ డిస్క్ 7:30-8 గంటల మధ్యంలో ఈయన ఎవరు ప్రణీత్ రావు ఆ యొక్క ఎస్ఐబి ఆఫీస్కి పోయి దాని తాళాలు తీసి లోపడుకున్నాడు, హార్డ్ డిస్క్ మొత్తం తీసి దాన్ని తగలబెట్టి ఇరగొట్టి పగలగొట్టి మూసిలో ఎక్కడో తీసుకొని ఉప్పల దగ్గరనే కొన్నాం ఆ మూసిలో అందులో పడేసి దాన్ని తగలబెట్టి ఈ కర్మేం పట్టింది. ఇంకోటి ఈ డిపార్ట్మెంట్ ఎటువంటి చివరిని ఒక మాట, ఇది తీవ్రవాదుల కోసం, నక్సలైట్స్ కోసం, దేశ ద్రోహుల కోసం పెట్టిన భద్రతకు సంబంధించుకున్న ఈ ఆర్డి డిస్క్లలో ఉన్నాయేమో మొత్తం వీళ్ళ దొంగతనం బయట పడుతుందని డెస్క్లను కూడా వాళ్ళు తగలబెట్టిన పరిస్థితి ఉన్నది కదా. మళ్ళీ ఇలాంటి వ్యక్తులను ఎట్లా క్షమించాలి, ఎట్లా ఇంకేసుకొస్తారు? రైట్, మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఎస్ రైట్. బీజేపీకి సంబంధించి సార్ రామకృష్ణ గారు, అంటే నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటే బీఆర్ఎస్ పార్టీ జరగలేదు అని అంటుంది, కాంగ్రెస్ పార్టీ పక్కగా జరిగింది అంటూ ఈరోజు ఎంక్వైరీ అందరినీ సిట్ ముందు హాజరుపరుస్తుంది. సో నిజంగానే మరి ఈరోజు బండి సంజయ్ గారు కూడా ఒక వ్యాఖ్య చేశారు, ఇందులో జరిగింది కాబట్టే అక్కడ ఆల్రెడీ